స్టఫింగ్ కాకరకాయ అయితే చేస్తున్నాను. కాకరకాయని పైన చెక్క అయితే తీసేసి ఉప్పు, పసుపు అయితే వేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆ కాకరకాయని ఇలా పిండితే రసం అంతా వచ్చేస్తుందండి. ఆ చేదనేది పోతుంది. ఆ తర్వాత ఆయిల్‌లో వేసి వేయించుకొని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని వేయించిన పల్లీలు, ఎండు కొబ్బరి, మేమైతే ఎండు కొబ్బరి తురుము అయితే వేసుకుంటాము. కొంతమంది కట్ చేసుకుంటారు కదా! ఎలా కావాలంటే అలా వేసేసుకోండి. ఎండు కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారము వేసి ఫస్ట్ అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి ఉంటుంది కదండీ పొట్టు తీయకుండా, అవి కూడా రెబ్బలు అలాగే వేసేసుకోవాలి. అవి కూడా వేసి కొంచెం తిప్పుకుంటే కచ్చాపచ్చాగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ముందుగా వేయించిన కాకరకాయలు ఉంటాయి కదా, అందులో స్టఫింగ్ పెట్టేసుకోవాలి. సాంబార్లోకి, పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. అలా మొత్తం అయితే పెట్టేసుకొని ఆయిల్ మొత్తం తీసేసి అదే బాండీలో అలా పెట్టేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ముందు మనం వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే తీసేసుకొని అలా అన్నీ పెట్టుకున్నాక అలా మొత్తం ఆయిల్ అయితే వేసేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొద్ది మగ్గినాక మళ్ళీ అటుపక్కకు కూడా తిప్పేసి మగ్గేసుకోవాలి. లాస్ట్గా కొత్తిమీర అయితే చల్లి తీసేసుకుంటే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి కాకరకాయ స్టఫింగు. అంతేనండి. నచ్చితే ఒక లైక్, కొత్తగా చూస్తుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా చేస్తారో కాకరకాయ స్టఫింగ్ కామెంట్ చేయండి.